హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం. పోలీసుల ఎంక్వైరీలో ట్విస్ట్ చోటు చేసుకున్నాయి. చివరికి ఏం జరిగింది? అసలు ఈ రేవ్ పార్టీలో ఎవరున్నారు? పోలీసులు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? అసలు ఎవరిని అదుపులో తీసుకున్నారు? అసలు ఆ ట్విస్ట్‌లేంటి? అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వీకెండ్స్‌లో పార్టీలు చేసుకోవడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో యువతకు తిన్నది అరక్క రేవ్ పార్టీలనేవి ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఒక సంఘటనే ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఎస్‌వి నిలయం అపార్ట్మెంట్‌లో కొంతమంది ఈ రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లి దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్‌లో మనం ఎక్కువగా ఈ రేవ్ పార్టీలనేవి చూస్తూ ఉన్నాం. అసలు పార్టీకి, రేవ్ పార్టీకి డిఫరెన్స్ ఏంటి? 2 కూడా పార్టీలే కదా అనుకుంటారేమో. కానీ పార్టీకి, రేవ్ పార్టీకి చాలా తేడా ఉంటుంది. పార్టీ అంటే సహజంగా మనం నచ్చిన ఫుడ్ లైక్ బిర్యానీ ఇలాంటివన్నీ చేసుకొని మంచి మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా! కానీ రేవ్ పార్టీ మాత్రం దానికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో మనకి బీరు, బిర్యానీనే కాకుండా మంచి ఫుడ్‌ని ఎంజాయ్ చేయడమే కాకుండా డ్రగ్స్, కొకైన్ ఇంకా గంజాయి వంటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు సేమ్ ఇలాంటిదొక సంఘటన కొండాపూర్‌లో గూడా చోటు చేసుకుంది. అయితే 11 మంది యువత కలిసి డ్రగ్స్, కొకైన్ అలాగే గంజాయి వంటి ఇలా మత్తు పదార్థాలన్నీ కూడా ప్లాన్ చేసి పార్టీ చేసుకుందామని ప్లాన్ చేశారు. అయితే పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మత్తు పదార్థాలని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం ఇదివరకు కూడా చాలా చూసాం. రీసెంట్ టైమ్స్‌లో మంగ్లీ బర్త్‌డేలో కూడా ఇలాంటిదొకటి గంజాయి, అలాగే డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా దొరికాయంటూ కూడా మంగ్లీ పైన అలాగే 'బిగ్ బాస్' ఫేమ్ ఉన్న దివిని కూడా ఈ కేస్‌లో అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే కాదు ఇంతకు ముందు కూడా బెంగుళూరులో రేవ్ పార్టీ కేస్‌లో హేమ అని అలాగే శ్రీకాంత్ గారు ఉన్నారు. ఇలా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా ఇందులో రేవ్ పార్టీస్ చేసుకుంటారని కూడా మనకి సమాచారం ఉంది. కేవలం మన ఇక్కడే కాదు బాలీవుడ్‌లో కూడా బాలీవుడ్ స్టార్స్ కొడుకులు, కూతుర్లు, ఈవెన్ స్టార్స్ కూడా ఇలాంటి రేవ్ పార్టీలో ఎక్కువగా కేసుల్లో గూడా ఉన్నట్లు గూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు కొండాపూర్‌లో 11 మందిని అరెస్ట్ చేసినట్టు గూడా మనకు తెలుస్తుంది. ఆ 11 మంది కూడా పోలీసులు ఒక ట్విస్ట్‌ని బయట పెట్టారు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ 11 మంది అందరూ కూడా ఎవరు కూడా తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కాదు. ఏపీకి సంబంధించిన వాళ్ళంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ 11 మంది నేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే వాళ్ళ దగ్గర దాదాపు 2 కేజీలకు పైగా గంజాయి, అలాగే డ్రగ్స్, కొకైన్ ఇలాంటివన్నీ గూడా దొరికినట్లు గూడా తెలుస్తుంది. అసలు వాళ్ళెవరు? ఆ 11 మంది ఎవరు? అలాగే వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ఎంతెంత మోతాదులో ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమాచారం తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్‌లో సోదాలు నిర్వహించగా దాదాపు 2 కేజీలకు పైగా గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, అలాగే 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్, అలాగే 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, అలాగే ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీదత్, నంద, సమత, తేజ ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మరో ముగ్గురు పరారయ్యారని వారిపైన కూడా కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఇప్పుడు నేను పైన చదివిన పేర్లు గల అందరిని కూడా పోలీసులు అదుపులో చేసినట్టు కూడా పోలీసులు తెలుపుకొచ్చారు. ఇంకా ముగ్గురు కూడా పరారైనట్లు కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే వీరి ముగ్గురిని కూడా త్వరలోనే అదుపు చేసుకుంటా వారిపైన కూడా ఆల్రెడీ కేసు నమోదు చేశామంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. మరి రాబోయే రోజుల్లో కూడా చూద్దాం పోలీసులు వారికి ఎలాంటి శిక్ష పడుతుందో అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇలాంటి వారిని ఇంకా ఇలాంటి రేవ్ పార్టీలు చేసే వాళ్ళని ప్రోత్సహించకుండా పోలీసులు, అధికారులు కూడా వాళ్ళపైన దృష్టి పెట్టి ఇలాంటివి ఇంకా జరగకుండా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.